గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇలా పలుకుతున్నారు, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. అర్జునుడు కృష్ణ భగవానుని అడుగుతున్నారు. ఒకసారేమో కర్మ సన్యాసం అంటావు, ఇంకొకసారేమో కర్మయోగం అంటావు. ఈ రెండిటి గురించి ఎంతో గొప్పవి అని చెప్తున్నావు. ఒక్కసారి నాకు ఈ రెండింటిలో నేను చేయగలగటానికి ఏది శ్రేయస్కరమో చెప్పు కృష్ణ అని అడుగుతున్నారనమాట అర్జునుల వారు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగచ్చ విశ్రేయస్కరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. అర్జున, కర్మ సన్యాసము కర్మయోగము అను రెండూ కూడా కళ్యాణదాయకములే, అంటే ఎంతో విశిష్టమైనవే. కాకపోతే ఈ రెండింటిలో కూడా కర్మ సన్యాసం కంటే కర్మయోగం సాధన, అంటే మనం చేసేదాన్ని బట్టి ఎక్కువ సాధన చేయటానికి తొందరగా సులభంగా ఉంటుంది కాబట్టి కర్మయోగం అనేది శ్రేష్టమైనది అని చెప్తున్నారు. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. మహాబాహు అంటే ఓ అర్జున, ఎవ్వరిని అంటే ఎదుటి వారిని ద్వేషించడం అంటే ఆయన్ని ఏవగించుకోవటం, కోపగించుకోవటం, లేకపోతే దేని గురించి కాంక్షింపని అంటే దేని మీద ఆసక్తి కోరిక లేని కర్మయోగినంట నిత్య సన్యాసిగా తెలుసుకోవాలి. ఏలనన రాగద్వేషాది, రాగం అంటే సంతోషము, కోపము, ద్వేషము ఇలాంటివి అన్నింటినీ కూడా అధిగమించి అంటే వాటిని వశపరుచుకునే వ్యక్తి అవలీలగా సంసార బంధాల నుండి ముక్తుడవుతాడంట. అలాంటి వారకు కర్మయోగం చాలా మంచిది. సాంఖ్యయోగః పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమస్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. మనము రెండో అధ్యాయం 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా సాంఖ్యయోగం కర్మయోగం గురించి. ఇవి రెండు కూడా వేర్వేరు అనేవి అనుకోవటము మూర్ఖుల ఆలోచన అంట. పండితులు ఎప్పుడు కూడా ఇవి రెండు వేరు కాదు అని, ఇవి రెండు వేరు అని చెప్పరు. ఈ రెండింటిలో ఏంటంటే సాంఖ్యయోగమైన కర్మయోగమైన ఏ ఒక్కదానినైనా సరే ఆచరించి అంటే మనస్ఫూర్తిగా మనస్సును వశపరుచుకొని ఆచరించిన వాళ్ళు ఈ రెండింటి యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి
పరమాత్మను త్వరగా పొందగలుగుతారు. ఎవరు పొందగలుగుతారు అంటే కర్మయోగమైన సాంఖ్యయోగమైన మనస్ఫూర్తిగా భగవంతునిపై నమ్మకంతో ఎవరైతే ఈ కర్మయోగం సాంఖ్యయోగం చేస్తారో ఈ రెండింటి వల్ల మనకు కలిగే ప్రయోజనంతో పరమాత్మను త్వరగా పొందుతారంట. యచ్ఛాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. జ్ఞానము అంటే జ్ఞానయోగం చేసిన వాళ్ళైనా సరే కర్మయోగం చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా పరమాత్ముని పరంధామం అంటే పరమాత్ముని సన్నిధినే పొందుతారంట. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును జ్ఞానం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో దానిని కర్మయోగం చేత వచ్చే ఫలితాన్ని ఎవరైతే ఒక్కటిగా చూస్తారో వాళ్ళు నిజాన్ని గ్రహించగలుగుతారంటే యథార్థం అంటే నిజం అంటే ఈ లోకంలో జరిగే యథార్థాన్ని గ్రహించగలుగుతారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ వచిరేనాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననం చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. కావున ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా కర్మయోగాన్ని అనుష్ఠింపక అంటే కర్మయోగాన్ని చెయ్యనివాడు. సన్యాసము అనగా మనస్సు. సన్యాసం అంటే ఏంటి? మన మనస్సుని మన శరీరాన్ని మన మనస్సులో ఉన్న ఇంద్రియాలని వశపరుచుకోవడమే యోగము సన్యాసము. ఆ శరీరముల ద్వారా జరుగు కర్మలు అంటే మన శరీరం ద్వారా కొన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆ కర్మల యందు కర్తృత్వము అంటే వాటి వల్ల కలిగే ఫలితాలను వదిలేసేయాలి. వదిలేయటం చాలా కష్టము. భగవత్ స్వరూపమును మననం చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. భగవత్ స్వరూపము అంటే కృష్ణ భగవానుడే కావచ్చు, లేదంటే నీకు ఇష్టమైన భగవంతుణ్ణి. ఆ భగవంతుణ్ణి మనం కర్మయోగి ఎలా చేస్తారయ్యా అంటే ఆ భగవత్ స్వరూపాన్ని అంటే ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటాడంట. అలా చేసుకునే కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా అంటే అతి తొందరగా పొందగలుగుతారు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందుంచుకొనిన వాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు. కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. మనస్సును ఎప్పుడైతే మనం వశమునందుంచుకొని ఉంటాడో వాళ్ళు అలా ఎలాంటి వారయ్యా అంటే వాళ్ళని ఏమంటారు? జితేంద్రియులు అంటారంట. అంతఃకరణ శుద్ధి అంటే మన మనస్సులో ఎలాంటి పాపాలు ఎలాంటి కాంక్షలు లేని దాన్ని అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కలవాళ్ళంతా. సర్వప్రాణులలో అంటే మన ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను చూస్తే అలాంటి కర్మయోగి ఎలాంటి కర్మలను ఆచరించినా సరే పరమాత్మను తొందరగా చేరుకుంటారు. అతను ఎలాంటి కర్మలు చేసినా ఆ కర్మలు అతనికి అంటుకోవంట. అంటే పాపం పుణ్యం అలాంటివి ఆ మనిషికి అంటుకోవు. ఎలా ఉన్నప్పుడు మనస్సును వశపరుచుకొని అంతఃకరణ శుద్ధితో అంటే మనస్సులో ఎలాంటి రాగద్వేషాలు అవి ఏమీ లేకుండా మనశ్శాంతి అనే అంతఃకరణ శుద్ధితో సర్వప్రాణులలో ఈ భూప్రపంచం మీద ఉన్న అన్ని సర్వప్రాణులలో
పరమాత్ముడును ఎప్పుడైతే చూడగలుగుతారో, ఎవరైతే చూడగలుగుతారో అలాంటి కర్మయోగులు ఏ కర్మ చేసినా కానీ ఆ కర్మ ఫలితాలు వాళ్లకు అంటవంట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ మనిషి అనే ఆ కర్మయోగి ఎప్పుడో పరమాత్మను చేరుకుంటున్నారు. అందువల్ల వాళ్లకు ఎలాంటి కర్మలు అంటుకోవు అని శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. నైవ కించేత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రణస్నన్ గచ్చన్ స్వపనం స్వపన్ ప్రలపన్ విసృజన్ గృష్ణాన్నునిష్మన్ నిమిషన్నసి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రానించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మోయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియు తామేయు చేయుట లేదనియు భావించును. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి, ఆ యోగి అంటే తత్వజ్ఞుడు అంటే అన్నిటినీ అనుభవించిన యోగి అంట. ఆయన ఏం చూచినా, విన్నా, పట్టుకున్నా, వాసన చూచినా, తిన్నా, నడిచినా, నిద్రించినా, మన శ్వాసను అంటే శ్వాసను నడుపుట అంటే శ్వాస మీద దృష్టి ఉంచి, అంటే భాషించటం అంటే మాట్లాడుతూ, త్యజించుతూ, వదిలేసిన, పట్టుకున్న, కన్నులు మూసిన, తెరిచిన, ఇలా ఏవి చేసినా ఆ సాంఖ్యయోగి చేసే వాటిని ఏ విధంగా చేసినా కానీ తానేమీ చెయ్యట్లేదని భావిస్తాడంట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తత్వజ్ఞానుడై అంటే జ్ఞానయోగంలో సకల అన్ని విద్యలను సాధించిన వాడై ఉన్న సాంఖ్యయోగి ఇలాంటివి ఏవియు కూడా చేస్తూనే ఉంటాడు, కానీ తానేమీ చెయ్యట్లేదనే భావిస్తాడంట. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్వక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసాం. కర్మలన్నింటినీ భగవదర్పణం గావించి ఆసక్తిరహితంగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అంటవు. మనం చేసే కర్మ, మనం ఏ పని చేసినా అది భగవంతునికి అర్పించి చేస్తేనంట ఆ కర్మలు మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద మనకి ఆసక్తి వదులుకొని చేయాలి. ఏది చేసినా తిన్నామా శ్రీకృష్ణార్పణమస్తు, పడుకున్నామా శ్రీకృష్ణార్పణమస్తు, అలా అనమాట. ఏ పని చేసినా కృష్ణుడికి ఆ భగవానుడికి అర్పించి ఆసక్తి రహితంగా అంటే మనం చేసే పనుల మీద కోరిక అనేది లేకుండా చేస్తే అలాంటి పనులు, అలాంటి కర్మల వలన కర్మలు ఎలాంటివి ఉంటాయంటే తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అంటవంట. తామరాకు మీద నీటి బొట్టు వేసామనుకోండి, ఆ ఆకుకు తడి ఉండదు, అక్కడ బొట్టు డ్రాప్ లాగే కనిపిస్తుంది, కానీ ఆ తామరాకుకి ఆ తడి అనేది అంటదు. అట్లానే మనం ఏ పని చేసినా అంతఃకరణ శుద్ధితో ఆసక్తి రహితంగా కోర్కె అనేది లేకుండా మనం భగవదర్పణం చేసి ఏ కర్మ చేసినా కూడా మనం చేసే కర్మల వల్ల కలిగే పాపపుణ్యాలు మనకు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కైవలేంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం ఆయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కాను కర్మయోగి
కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణముల యందు ప్రవరిల్లుచుండును. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతనః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కర్మ సన్యాస యోగం గురించి ప్లస్ ఆయన అర్జునుడు ఏ విధంగా అయితే అడిగారో కర్మ సన్యాసంకి కర్మయోగానికి దాంట్లో ఏది విశిష్టమైనది అని అడిగిన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా కర్మ యోగం గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కృష్ణ భగవానుల వారు అర్జునికి చెప్పే కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.